కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. షష్టగ్రహ కూటమి అని చెప్పి, ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి రకరకాలుగా వింటున్నాం. ఇది ఇంకా మహాప్రళయానికి సంకేతం ఆల్రెడీ మనకు మొదలైపోయింది. జల ప్రళయాలని ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చూసేసాము. ఇప్పుడు ఇంకా ముందర రాబోతున్నది మహాప్రళయం అని చెప్పి, కరోనా కంటే భయంకరమైన వైరస్లు రాబోతున్నాయని చెప్పి, చాలా అంటే జన నష్టం, ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి వింటూ ఉన్నాం. నిజంగా అలాంటి ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుందా? అంత నష్టం జరగబోతుందా? ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కరోనా కంటే భయంకరమైన రోగం అయితే ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్స్ ఏమీ అవ్వవు. పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు. ఏదైనా చిన్నపాటిది గాలి సంబంధంగా, వాటర్ సంబంధంగా కొంచెం వాటర్ ఇదైంది, ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి వస్తాయి ఒకటి. రెండవది సుడిగుండాలు లాంటివి ఇట్లాంటివి వస్తుంటాయి, లేదా సముద్రాల్లో సుడిగుండాలు వాటర్ రిలేటెడ్ బేస్ మీద. ఎందుకు అంటే వాయుతత్వ రాశులు, జలతత్వ రాశుల్లో కుజుడు సంచరిస్తున్నాడు. అంటే వాయుతత్వ రాశిలో ఉన్నాడు ప్రజెంట్, జలతత్వ రాశిలోకి వెళ్తాడు. అందువల్ల ఈ వాయుతత్వ రాశుల్లో ఉన్నంత కాలము గడిచిన 1 month నుంచి కూడా మీకు ఎయిర్లో కొంత మార్పులు వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ అంతా కూడా జలతత్వ రాశుల్లోకి షష్టగ్రహ కూటం వస్తూ శని రాహువులు అక్కడ కలిసి ఉండి కొంచెం గ్రహాలన్నీ ఒకవైపు వస్తున్నందుకు కొంచెం ఈ జలాల్లో అంటే సముద్రాల్లోనో నదుల్లోనో ఒక రకమైనటువంటి వాతావరణ మార్పు, ఒక సుడిగుండాల్లాగా ఒక గాలిలో లేచి తిరుగుతున్నట్టు ఉంటుంటాయి. అది ఎక్కువ విదేశాల్లో వస్తుంటాయి, ఇక్కడ కాదు, మళ్ళీ బయట దేశాల్లో అట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మంచి ఎండాకాలం ఇది మనకి. మంచి ఎండాకాలంలో బోల్డంత వర్షం పడిపోద్ది. ఇదేమిటి ఇంత ఎండాకాలం వర్షం పడ్డం ఏంటి అనిపిస్తుంది. అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మన దగ్గర జరుగుతుంది. అంటే ఎండాకాలం వర్షాలు పడ్డం ఏమిటి, సుడిగుండాలు రావడం ఏంటి, అల్పపీడనాలు ఏంటి అనిపిస్తుంది. వస్తాయి భారీ వర్షాలు ఉంటాయి. ఎందుకు అంటే దానికి సూత్రం ఏమిటి, ఏదో ఊరికే చెప్పడం కాకుండా, కుజుడు కర్కాటక రాశిలో ఉంటూ దానికి కోణస్థానంలో శని రాహువులు ఉన్నారు. షష్టగ్రహ కూటమి ఏర్పడింది, అది కూడా జలరాశుల్లో. అందుకని జల సంబంధంగా ఉంటాయి అన్ని ప్రళయాలు కావచ్చు. ప్రళయం అంటే ఏదో పెద్ద మునిగిపోద్దని కాదు, కొంచెం భారీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు కలవడం చాలామంది ఏదో కొన్ని 100 సంవత్సరాలకు వస్తుంది అంటారు. అట్లా ఏముంటుంది, 2-3 సంవత్సరాల కోసం 4-5 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏ రాశుల్లో కలుస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కరోనా కంటే భయంకరమైనది అయితే ఏమీ రాదు, అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అలాంటివన్నీ 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మనకు అది వచ్చి 4-5 సంవత్సరాలు కూడా అవుతుంది, మహా అంటే 5 సంవత్సరాలు అవుతుంది మహా అంటే. కాబట్టి అంత భయంకరమైనది అయితే ఏమీ రాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ శని రాహువులు ఎప్పుడైనా మీన రాశిలో కలుస్తున్నప్పుడు ఇది దేనికి సంకేతము అంటే, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులకి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము. మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటివి కూడా వాళ్ళ దరికి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటారు కదా, కానీ వాళ్ళకే అంటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే కాలంలో ఏ గ్రహాలు ఇటువైపు తిరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఉంటారు కదమ్మా, వాళ్ళందరూ ఒక పర్పస్ మీదకి వస్తారు. వాళ్ళకి అసలు ఏమనిపించదు, మనం కంగారు పడ్డం తప్పితే వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. అంటే ఎట్లా నా పర్పస్ ఏమిటి, భూమి మీదకి ఎందుకు వచ్చాను, మళ్ళీ ఈ శరీరం అనే ఈ చొక్కాని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో పర్పస్ మీద ఇంకో జన్మెత్తడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం వల్ల ఇది ఉంటుంది. మనం కంగారు పడతాం అంతే, అయ్యో ఏమిటి వీళ్ళకి తెలియదా, ఇలా అయిపోతే వాళ్ళు మనల్ని కాపాడుకోవట్లేదా, ఇవన్నీ. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు, 32 years. ఆయన యాక్చువల్గా భూమి మీదకి వచ్చినప్పుడు 8 years అనుకొని వచ్చారు, కానీ అది పెరుగుతూ వచ్చింది. 8 కాస్త 16 అయింది, 16 కాస్త ఇంకో 8 సంవత్సరాలు, ఇంకో 8, అలాగా 3 8 8 4 32 సంవత్సరాలు ఆయన భూమి మీద తిరగవలసి వచ్చింది. యాక్చువల్గా వచ్చింది 8 years కోసం వచ్చారు ఆయన. 3 సంవత్సరాల కల్లా వేదం మొత్తం నేర్చుకున్నారు ఆయన. మొత్తం వేదంలో అన్న ఎవ్రీథింగ్ వచ్చాయని 3 ఏళ్ళకే. అంటే ఇంకా సాక్షాత్ శంకరుడు ఎవరు నేర్చుకోగలుగుతారు చెప్పండి, మొత్తం వేదం 3 సంవత్సరాలు. మామూలుగా పెద్దవాళ్ళకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి 14-12 సంవత్సరాలు పడుతుంది, అది కూడా ఒక శాఖ నేర్చుకోవడానికి. మొత్తం ఎక్కడ నేర్చుకోగలరు?
మామూలుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది సుమారు? మామూలుగా వీళ్ళంతా వేదం ఒక శాఖ ఒకటి కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. 12 years అట్లా సాధన చేస్తారు. అందులో మళ్ళీ ఘనాపాట్లు ఇట్లా ఉండేవాళ్ళు ఒక 18 years సాధన ఉంటుంది, 18-16 years ఉంటుంది. మరి అట్లాంటప్పుడు 3 years చిన్న ఏజ్లో అంటే అది భగవత్ స్వరూపానికి అది సాధ్యం. అలాగే కొంతమంది పర్పస్ఫుల్గా భూమి మీదకి పుట్టిన వాళ్ళకి ఈ మీనరాశిలో ఉండే కాంబినేషన్ కొంచెం వాళ్ళ యొక్క ఇది జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తుంది గ్రహం. అంటే ఇవి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు వెంటనే చూసుకొని జాగ్రత్త పడాలి. అలాగే బుధుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం షేర్ మార్కెటింగ్ విషయాల్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అంటే ఏదో ఇది పెరుగుతుంది అనుకుంటే ధామని కిందకి రావడం, ఇది కిందకు వస్తుంది అనుకుంది పైకి వెళ్ళడం, ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంచనాలు తారుమారవుతాయి. హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి షష్టగ్రహ కూటం వల్ల. అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన కొన్ని హ్యాక్ అవుతాయి చూసారు. ఒక్కోసారి గూగుల్ వాళ్ళు కూడా హ్యాక్ అవుతుంటాయి. ఇప్పుడు ఇలా అయింది ఏంటంటే ఒక 2 గంటల సేపు ఏదో అయింది. మనకి వాట్సాప్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు. అయ్యో మొత్తం ఆగిపోయింది వాట్సాప్, అయ్యో ఏంటి ఎవరిది వెళ్ళట్లేదు అనుకున్నాం. అలాంటివి ఏమైనా టెక్నికల్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని హ్యాకింగ్స్ జరుగుతాయి ఈ షష్టగ్రహ కూటమి సంబంధం విషయంలో. ఇలాగా మార్కెట్ ఫ్లక్చువేషన్స్, బిజినెస్లో కొన్ని రకరకాల కొత్త ఇవి వల్ల కొంత ఇబ్బంది పడ్డము. మరలా అదే షష్టగ్రహ కూటమిలో బుధుడు ఉండగా శుక్రుడు కనుక వక్రగతి పోయి నీచభంగ రాజయోగం జరిగితే బిజినెస్లో అద్భుతమైన కొన్ని టెక్నిక్స్, కొన్ని అద్భుతమైన కొన్ని ఇన్వెన్షన్స్ కూడా జరుగుతాయి దీనివల్ల. అది కాబట్టి ఇది అయితే ఇక్కడ మళ్ళీ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క లగ్నం వారికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని మంచి కూడా జరుగుతుంది. ఎంతసేపు బ్యాడ్ అని కాదు ఇక్కడ. ఏమిటా మంచి అంటే ఒకటి మేషం వారికి విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది. వృషభం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది లాభస్థానంలో కాబట్టి. మిథునం వారికి విదేశీ ఉద్యోగ యోగము, రకరకాల ఉద్యోగాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే రకరకాల ఉద్యోగాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కర్కాటకం వారికి ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది. మరి జాగ్రత్తలు ఏమిటంటే కర్కాటకం వారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మిథునం వారు కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి, వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మేషం వారు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ రీసెర్చెస్ వైజ్గా బాగుంటుంది సింహం వారికి. ఇక కన్యవారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళకి వివాహ సంబంధాలు తొందరగా కుదురుతాయి. సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా అలాగా. తులారాశి వారు క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోవాలి బిజినెస్లో. ఏదో ఎక్కువ లాభం వస్తుందని ఎక్కువ ఏదో అప్పులు తీసుకొచ్చి పెట్టడం లాంటివి చేయకూడదు. కానీ లగ్నం వారు తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చికం వారికి ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి ఈ షష్టగ్రహ కూటం వల్ల. అంటే దీని అర్థం ఏమిటి, మీరు ముందుగా ఇంకో ఉద్యోగం కోసం రెడీగా ఉండండి. ఇక ఏదో ఎవరినో భయపడడానికి జ్యోతిషాస్త్రం ప్రిపరేషన్ కోసం అట్లా. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది ఈ గ్రహ కూటమి వృశ్చికం వారికి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ జర్నీ చేసి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బయట దేశాల్లో స్థిరపడ్డానికి యోగించే స్థితి గ్రీన్ కార్డు కోసం వాటికి వీటికి. అలాగే మకరం వారికి కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, సడన్గా కొన్ని మార్పులు, పూర్వీకుల ఆస్తులు, తాతగారు ఆస్తి విషయంలో కొన్ని మార్పులు, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. కుంభం వారికి ఏమో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనం వారికి ఓవర్లోడ్, ఎక్కువ గ్రహాలు అక్కడే వచ్చి కూర్చున్నాయిగా, ఎక్కువ పనులు పెట్టేసుకుని అయ్యో ఆ పని ఈ పని హడావిడి ఎక్కువ ఉంటుంది, అప్పులు ఎక్కువగా ఇవ్వడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. బట్ ఎవ్వరు వాళ్ళకి గ్రహం అంటే వాళ్ళ నక్షత్రం తెలిసినా తెలియకపోయినా, రాశి తెలిసినా తెలియకపోయినా, లగ్నం తెలిసినా తెలియకపోయినా ఒకటే చండీ పారాయణము లేదా దుర్గా సప్తసతి లేకపోతే ఒక ఓం నమో నారాయణాయ అనే నామమంత్రము ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గోవులకు కాస్త గోసేవ చేయడం కానీ, నవగ్రహాల్లో శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే దీని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అంటే భయపడాల్సింది ఏమీ లేదు దీనివల్ల. అందరూ చిన్నవి ఇప్పుడు మీరు భయపడినంత మాత్రాన సుడిగుండాలు ఆగిపోతాయా? లేదు, ఏదో గాలి ఇలా తిరుగుతూ ఉంటాయి, అలాంటివి ఆగిపోద్దా? మీరు భయపడితే ఆగదుగా. మీరు జాగ్రత్తగా ఉండాలంటా నేను. జాగ్రత్త తీసుకోవాలి. మన వ్యక్తిగతంగా మీరు అన్నట్టు ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసు. ఇప్పుడు చాలామంది నాకు క్లయింట్లు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఏమండి నాకు భయం వేస్తుందండి, టెన్షన్ వస్తుందండి అంటే నేను ఒకటే అంటాను, ఏం లేదండి మీరు భయం వల్ల టెన్షన్ పడడం వల్ల సమస్య తీరేటట్టయితే ఓ 10 మందిని ఇంటికి పిలిపించుకొని 10 మంది కూర్చొని రూమ్లో కూర్చొని కొంచెంసేపు టెన్షన్ పడండి, క్లియర్ అవుతుందేమో చూద్దామంట. అయ్యో ఎలా తిరుగుతుంది సార్, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు?
ఇంకొంతమంది అంటుంటారు, ఏమండి నాకు ఇది ఏంటో చాలా టెన్షన్ వస్తుంది సార్ అంటే, అవునండి నాకు కూడా టెన్షన్ వస్తుంది, కాకపోతే నేను 24 గంటలు పడను, ఒక పొద్దున 10 నిమిషాలు ఈ టైం టు ఈ టైం టెన్షన్ పడాలనుకుని లోపల కూర్చొని కొంచెం టెన్షన్ పడి బయటకు వచ్చేస్తాను, మీరు అలాగే చేయండి. అప్పుడు వాళ్ళకి అరే అట్లా ఎట్లా పెడతాము అంటే, మరి పడలేమని కూడా మీకు తెలుసుగా, చేయలేం కదా అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి కొంచెం అట్లా చెప్తారన్నమాట, గమ్మత్తుగా వాళ్ళకి కొంచెం క్లియర్ అవ్వాలి, నవ్వుకోవాలి, పోతుంది. అంటే టెన్షన్ పడాలి రోజు ఒక 20 నిమిషాలు పొద్దున్నే 5:30 నుంచి 6 టైంలో నేను టెన్షన్ పడే టైం నాది, ఎక్సర్సైజ్ టైం లాగా. అక్కడ డ్రాప్ రూమ్లో కొంచెం టెన్షన్ పడాలనుకున్నాను అనుకోండి, అసలు టెన్షన్ అంటేనే మనకు కామెడీగా ఉంటుంది అప్పుడు. ఎంత సీరియస్ గా టాపిక్ మాట్లాడదాం సంతోషం అండి. మొత్తానికి అందరూ భయపెట్టినట్టుగా అంత అవసరం లేదు వాస్తవంగా. అంటే నేను చెప్పేది ఒకటే, ఈ షష్టగ్రహ కూటమి వల్ల భయపడాలి అని అనుకుంటే రోజు ఉదయం 5:40 నుంచి 6 గంటల సమయంలో రూమ్లో కూర్చొని టెన్షన్ పడండి, తర్వాత టెన్షన్ పడవద్దు అని చెప్తున్నాను. పాటించాల్సిందే. ఇప్పుడే కాదు ఇంకా ఇలాంటి ప్రళయాలు ఏమొస్తాయన్నా, ఈ గ్రహకూటం వల్ల ఇదైపోతుంది, ఆ గ్రహకూటం వల్ల అదైపోతుంది, ఎవరైనా భయపిస్తున్నా ఒకటే అనుకోవాలి, ఓకే నేను 5:40 నుంచి 6:20 నిమిషాలు టెన్షన్ పడతాను, తర్వాత నా పనులు నేను చేసుకుంటా అనుకోవడానికి. అది అనుకుని ఉంటారు ఎవరన్నా, అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఇది కామెడీ అయిపోయింది మా బాధ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, టెన్షన్ పడితే సమస్య తీరదుగా. వాస్తవం అక్కడ ఏం చేయాలో అది చేయాలిగా. భగవంతుడిని పట్టుకోండి, భగవంతుని నామస్మరణ చేసుకుని ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, నమ శివాయ అనుకుని అమ్మవారు రక్షిస్తుంది, స్వామివారు రక్షిస్తారు. ఎందుకు టెన్షన్ పడతాను? టెన్షన్ పడితే సమస్య తీరేటట్టు అందరం టెన్షన్ పడతాం కూర్చొని శుభ్రంగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వచ్చేసేయండి రా, అందరం టెన్షన్ పడతాం, పోతుంది సమస్య తీరిపోతుంది. అది నా ఉద్దేశం. అది మీరు చెప్పింది, కానీ ఆలోచించాలి నిజంగా దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి. అంతే. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఆఖరిన నవ్విపించి ఏడిపించేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.